Hi guys, this is Raghu and welcome back to my channel. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కాంపిటీషన్ అంటే ముందుగా గుర్తుకొచ్చేది గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ వర్సెస్ మెగాస్టార్ చిరంజీవి. ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోలున్నా ఈ ఇద్దరు స్టార్ హీరోలకున్న క్రేజ్ మాత్రం ప్రత్యేకమనే చెప్పాలి. సీనియర్ హీరోలే అయినా ఇప్పటికీ తమ స్టామినా ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకున్నారు. సరైన సినిమా పడితే ఇప్పటికీ బాక్స్ ఆఫీస్ ని చెడుగుడాడుకునే సత్తా ఇద్దరి సొంతం. అందులోనూ మెగాస్టార్ చిరంజీవి ఒక అడుగు ముందుండేవాడు. బట్ ప్రస్తుతం మాత్రం నటసింహం నందమూరి బాలయ్య మాస్ ద్వయం నడుస్తోంది. అఖండ మూవీ నుండి వరుసగా బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లతో ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాడు. ఇదే జోష్ లో రీసెంట్ గా బాలయ్య కెరీర్ లోనే ది మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన అఖండ 2 సినిమాతో లాస్ట్ ఇయర్ ఎండింగ్ లో గ్రాండ్ రిలీజ్ ని సొంతం చేసుకొని ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఇటు సంక్రాంతి పండుగ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ఫుల్ ఆన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మనశంకర వరప్రసాద్ గారు మూవీ కూడా అత్యంత భారీ అంచనాల మధ్య విడుదలై మెగా బ్లాక్ బస్టర్ అందుకొని సంక్రాంతి విన్నర్ గా నిలవడం విశేషం. అయితే ఈ రెండు సినిమాలు కూడా డిఫరెంట్ జానర్స్ అయినప్పటికీ డిఫరెంట్ టైమ్ లైన్స్ లో రిలీజ్ అయినప్పటికీ ఇవేవి వీళ్ళిద్దరి మధ్య కాంపిటీషన్ కి అడ్డు కాదు. సో ఈ నేపథ్యంలోనే ఈ రెండు సినిమాలకు సంబంధించి బిజినెస్ డీల్స్, డే 1 బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్, లాంగ్ రన్ కలెక్షన్స్, ఓవర్సీస్ కలెక్షన్స్, అలాగే ఏరియా వైజ్ సాధించిన కలెక్షన్స్, ఇలా ఇప్పటి వరకు ఈ రెండింటిని కంపేర్ చేస్తూ సోషల్ మీడియాలో ఇరువురి ఫ్యాన్స్ నానా రచ్చ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే థియేటర్స్ లో బీభత్సం సృష్టించిన ఈ రెండు సినిమాలు రీసెంట్ గా ఓటీటీలో కూడా రిలీజ్ అయి అద్భుతమైన రెస్పాన్స్ అయితే దక్కించుకున్నాయి. దాంతో ఇప్పుడు ఓటీటీలో అఖండ 2 వర్సెస్ మనశంకర వరప్రసాద్ గారు సినిమాలకు సంబంధించి ఎవరు హైయెస్ట్ వ్యూస్ సాధించారు అనే దానిపై డిబేట్ గట్టిగానే నడుస్తోంది ఆడియన్స్ లో. సో మరి మనం కూడా దీనిపై మరింత క్లారిటీ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ముందుగా గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ కెరీర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలిచిన అఖండ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిన చిత్రం అఖండ 2. ఈ సినిమాను దాదాపుగా 250 కోట్లకు పైగా అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందించడం, పైగా ఈ సినిమాతో బాలయ్య తొలిసారి పాన్ ఇండియన్ మార్కెట్ లో కూడా అడుగు పెట్టబోతుండడంతో సినిమాపై సహజంగానే బీభత్సమైన అంచనాలు అయితే నెలకొన్నాయి. సో ఆ అంచనాలకు తగ్గట్లే ఇటు సౌత్ ఆడియన్స్ మెచ్చే మాస్ ఎలిమెంట్స్, నార్త్ ఆడియన్స్ మెచ్చే డివోషనల్ ఎలిమెంట్స్ కి తోడు అడిషనల్ గా దేశభక్తిని కూడా మిళితం చేసి విజువల్ గ్రాండియర్ గా తెరకెక్కించారు. ఇందుకు సంబంధించి టీజర్ అండ్ ట్రైలర్స్ కూడా పాన్ ఇండియన్ ఆడియన్స్ ను అద్భుతంగా ఆకట్టుకోవడంతో సినిమాపై ఒక్కసారిగా ట్రేడ్ లో మంచి బజ్ కూడా క్రియేట్ అయిందని చెప్పొచ్చు. ఇటు బిజినెస్ పరంగా కూడా ఈ సినిమా అదరగొట్టేసిందనే చెప్పాలి. వరల్డ్ వైడ్ దాదాపుగా 110 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరగ్గా ఓటీటీకి సంబంధించి ఆల్మోస్ట్ 90 కోట్లకు పైగా ప్రీసేస్ రేట్ ని దక్కించుకొని రిలీజ్ కి ముందే 40% రికవరీని సాధించి అందరినీ విస్మయపరిచింది. సో ఇలా అంతా పాజిటివ్ గా జరుగుతుంది అనుకుంటున్న టైంలో సరిగ్గా రిలీజ్ కి కొన్ని గంటల వ్యవధిలోనే ప్రీమియర్స్ కి కూడా సర్వం సిద్ధం చేసుకున్న వేళ సడన్ గా రిలీజ్ వాయిదా అంటూ పెద్ద బాంబు పేల్చారు మేకర్స్. అయితే కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల సినిమా రిలీజ్ వాయిదా పడడంతో స్వయంగా బాలయ్య రంగంలోకి దిగి పట్టుబట్టి మరి ఫైనాన్షియల్ ఇష్యూస్ అన్ని క్లియర్ చేసి సరిగ్గా వారం కూడా తిరక్క ముందే రిలీజ్ కి సర్వం సిద్ధం చేశాడు. ఇక అప్పటికే సినిమాకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇటు బిజినెస్ పరంగాను, అటు అడ్వాన్స్ బుకింగ్స్ పరంగాను, థియేటర్స్ పరంగాను తీవ్ర ప్రభావం చూపించిందనే చెప్పొచ్చు. సో ఎలాగో కింద మీద పడి రిలీజ్ చేస్తే ఇక్కడ మరో టాస్క్. ఈ సినిమా కోసం అప్పటికే పనిగట్టుకు ఎదురు చూస్తున్న కొందరు మాఫియా గాళ్ళు, పేటిఎం బ్యాచెస్ తొలి రోజు నుండే సినిమాపై బీభత్సమైన నెగిటివిటీని అయితే స్ప్రెడ్ చేశారు. అయినప్పటికీ బాలయ్య తన మాస్ ఇంఫోరియాతో తొలి రోజు రికార్డ్ స్థాయిలో జరిగిన అడ్వాన్స్ సేల్స్, ప్రీమియర్స్, డే 1 ఫైనల్ ఆఫ్లైన్ లెక్కలు అన్ని కలుపుకొని ఆల్మోస్ట్ 70 కోట్ల రేంజ్ లో గ్రాస్, 32 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ కలెక్షన్స్ ని దక్కించుకొని సీనియర్ స్టార్ హీరోస్ లో ఆల్ టైమ్ రికార్డు సెట్ చేశాడనే చెప్పాలి. ఇక తెలుగు రాష్ట్రాల్లో టాక్ ఎలా ఉన్నా హిందీ, కన్నడ, తమిళ భాషల్లో సూపర్ రెస్పాన్స్ అయితే దక్కించుకుంది. కలెక్షన్స్ పరంగా కూడా ఓ మోస్తారుగా పర్వాలేదనిపించింది. దాంతో వరల్డ్ వైడ్ 110 కోట్ల రేంజ్ లో షేర్, 250 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ కలెక్షన్సే బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా బరిలోకి దిగిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని పూర్తి చేసుకొని మంచి లాభాలను కూడా అందుకోవడం విశేషమనే చెప్పాలి.
సో ఇలా థియేటర్స్ లో మాస్ రచ్చ చేసిన బాలయ్య ఓటీటీలో కూడా తన మాస్ పవర్ రేంజ్ ఏంటో మరోసారి నిరూపించుకున్నాడు. అఖండ 2తో థియేట్రికల్ గా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకున్నప్పటికీ ఓటీటీలో మాత్రం అద్భుతమైన రెస్పాన్స్ ను దక్కించుకున్నాడు. అఘోరా లాంటి పవర్ఫుల్ గెటప్, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్, సనాతన హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పే విధానం, ఇలా అన్నీ కూడా సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయి. ఇంత మంచి కంటెంట్ ఉన్న సినిమాను థియేటర్స్ లో ఎలా మిస్ అయ్యామని ఆడియన్స్ అంతా ఫీల్ అయ్యారంటేనే ఓటీటీలో ఈ సినిమాకు ఏ రేంజ్ రెస్పాన్స్ దక్కింది అనేది మనం కూడా అర్థం చేసుకోవచ్చు. ఇలా దాదాపుగా 3 వారాల పాటు జై బాలయ్య అనే నినాదాలతో ఓటీటీలో మార్మ్రోగడమే కాక ఇటు వ్యూవర్షిప్ పరంగాను ఆల్మోస్ట్ 10 మిలియన్ వ్యూస్ మార్క్తో వరల్డ్ వైడ్ టాప్ 10 మూవీస్లో టాప్ 4 స్థానాన్ని దక్కించుకొని మాస్ బీభత్సం సృష్టించడం విశేషమనే చెప్పాలి. ఇక నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తర్వాత కమర్షియల్ ఫార్మాట్ కి స్వస్తి పలికి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో అటు మెగా ఫ్యాన్స్ ను ఇటు జనరల్ ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేశాడు. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాం లాంటి ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ఇండస్ట్రీని కుదిపేసిన యంగ్ సెన్సేషన్ డైరెక్టర్ అనిల్ రావిపూడి అండ్ మెగాస్టార్ చిరంజీవి కాంబోలో తెరకెక్కిన చిత్రం మనశంకర వరప్రసాద్ గారు. రిలీజ్ కి ముందే సినిమాపై బీభత్సమైన అంచనాలు నెలకొన్న నేపథ్యంలో ఈ సినిమా నుండి రివీల్ అయిన టీజర్ అండ్ ట్రైలర్స్ అండ్ సాంగ్స్ అన్ని కూడా ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకోవడంతో సినిమాపై అటు అభిమానుల్లోనూ ఇటు ట్రేడ్ లోను మరింత బజ్ అయితే క్రియేట్ అయిందని చెప్పొచ్చు. సో ఇలా పాజిటివ్ వైబ్స్ తో చెప్పిన డేట్ కే 2026 సంక్రాంతి పండుగ సందర్భంగా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ అయి తొలి రోజు ఎస్పెషల్లీ ఫ్యామిలీ ఆడియన్స్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకొని బాక్స్ ఆఫీస్ వద్ద అదిరిపోయే ఓపెనింగ్స్ ని అయితే సాధించిందని చెప్పొచ్చు. అయితే ముందుగా ఓవర్సీస్ లో ఈ సినిమాపై ఉన్న క్రేజ్ నేపథ్యంలో 20 రోజుల ముందే ప్రీమియర్స్ కి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా రిలీజ్ కి ముందే ఆల్మోస్ట్ $1 మిలియన్ మార్క్ అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపుగా 9 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ కలెక్ట్ చేయగా ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కేవలం అడ్వాన్స్ ప్రీమియర్స్ తోనే 40 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ కలెక్షన్స్ సాధించగా ఇక రిలీజ్ అయిన తర్వాత డే 1 ఫైనల్ ఆఫ్లైన్ లెక్కలు అన్ని కలుపుకొని వరల్డ్ వైడ్ దాదాపుగా 80 కోట్ల రేంజ్ లో గ్రాస్ 35 కోట్లకు పైగా షేర్ మార్క్ కలెక్షన్స్ ని దక్కించుకొని ఆల్ టైమ్ రికార్డ్ ని సెట్ చేయడం విశేషమనే చెప్పాలి. అయితే సంక్రాంతికి వస్తున్న మూవీ లాగా ఈ సినిమాకు కూడా ముందుగా క్రింజ్ కామెడీ అని టాక్ వచ్చినప్పటికీ కుటుంబం అంతా కలిసి చూడదగ్గ సినిమా కావడంతో ఫ్యామిలీ ఆడియన్సే కాదు యూత్ కూడా ఈ సినిమాను ఎగబడి చూశారు. ఇందులో సర్ప్రైజింగ్ గా విక్టరీ వెంకటేష్ కూడా అలరించడంతో సినిమాకు కలెక్షన్స్ పరంగా బాగానే కలిసి వచ్చిందని చెప్పొచ్చు. సో ఇలా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపుగా 120 కోట్ల రేంజ్ లో షేర్, 250 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ కలెక్షన్సే బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా బరిలోకి దిగిన ఈ సినిమా వరల్డ్ వైడ్ లాంగ్ రన్ లో దాదాపుగా 350 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ కలెక్షన్స్ ని దక్కించుకోవడం, అది కూడా కేవలం రీజనల్ లాంగ్వేజ్ లోనే ఈ రేంజ్ కలెక్షన్స్ ని సాధించడం అనేది మామూలు విషయం కాదని చెప్పొచ్చు. సో ఇలా థియేటర్స్ లో బిగ్ సక్సెస్ అందుకున్న మెగాస్టార్ డిజిటల్ వరల్డ్ లోను మరో అరుదైన రికార్డ్ ను బద్దలు కొట్టాడు. థియేటర్స్ లో ఫుల్ రన్ కొనసాగుతుండగానే సరిగ్గా నెల రోజుల గ్యాప్ లో ఫిబ్రవరి 11 నుండి G5 లో స్ట్రీమింగ్ కాగా అద్భుతమైన వ్యూవర్షిప్ తో అదరగొడుతోంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడం, వింటేజ్ మెగాస్టార్ లుక్స్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్, అద్భుతమైన కామెడీ టైమింగ్ తో అన్ని వర్గాలు అన్ని భాషల ఆడియన్స్ ను ప్రత్యేకంగా ఆకట్టుకోవడంతో స్ట్రీమింగ్ మొదలైన సరిగ్గా 24 గంటల్లోనే 200 మిలియన్స్ కు పైగా స్ట్రీమింగ్ మినిట్స్ తో బిగ్గెస్ట్ ఓపెనింగ్ రికార్డ్ ను సృష్టించింది. ఇలా సక్సెస్ఫుల్ గా ఆల్మోస్ట్ 2 వారాలు ముగిసేసరికి 500 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ అంటే 100 నుండి 150 మిలియన్ల వ్యూస్ మార్క్ ని సాధించి ఓటీటీ చరిత్రలోనే అరుదైన రికార్డును సెట్ చేయడం విశేషమనే చెప్పాలి. సో ఓవరాల్ గా 2 సినిమాలు కూడా ఓటీటీలో అద్భుతమైన రెస్పాన్స్ అయితే దక్కించుకున్నాయి. బట్ కంపారిటివ్లీ చూసుకుంటే ఒక విధంగా అఖండ 2 సినిమాపై మనశంకర వరప్రసాద్ గారు సినిమాతో మెగాస్టార్ చిరంజీవి పైచేయి సాధించాడనే చెప్పాలి. సో దట్స్ ఆల్ గైస్, అఖండ 2 వర్సెస్ మనశంకర వరప్రసాద్ గారు సినిమాలకు సంబంధించి ఓటీటీలో ఇప్పటి వరకు సాధించిన వ్యూస్ ను బట్టి ఎవరిపై పైచేయి సాధించారనే దానిపై మీ విలువైన అభిప్రాయాల్ని కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.